చప్పట్లు కొడితే కూడా బెనిఫిట్ ఉంది, ఉందా లేదా? కానీ కొట్టట్లేదు మనం. వీళ్ళకి వస్తే మాకేంది, మేము ఎందుకు కొట్టాలి, ఉందా లేదా? మీరు ఎంత చప్పట్లు కొడితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఇలా కొడతారు. మేము ఇక్కడ గైడ్ చెప్పినట్టు అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మీరు కూడా కొంచెం స్టేషన్ ఏందో అర్థం చేసుకోండి ఫస్ట్. అవునా కదా? ఇదేందో అర్థమైతే మనం బిజినెస్ చేయొచ్చు. అవునా కదా? ఇదేందో అర్థమైతే ప్రోడక్ట్లు మంచిగా ఉన్నాయా లేవా వాటికి తెలుస్తుంది. అవునా కదా? కాబట్టి చప్పట్లు కొడితే కూడా మనకు ఆరోగ్యం బెనిఫిట్ ఉంది. చప్పట్లు కొట్టడం వల్ల మన కణాలు యాక్టివ్ మూమెంట్కి వెళ్ళి హార్ట్ అనేది కరెక్ట్ గా కొట్టుకోవడం జరుగుతుంది. అవునా కదా? ఇది అవకాశం వచ్చింది కాబట్టి కొట్టాలి. రోడ్డు దిగి వెళ్ళి కొడితే కొట్టే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? అక్కడికి వెళ్ళి కొట్టిననుకో అన్నం మంచిగా ఉంటే హాస్పిటల్ చూపించిన అయిపోతాం. మరి అలాంటిది మా ఇంటికి వెళ్ళి కొడితే మా మేడం అంటారు మా ఆయనకి సంప్రకాశంలో వేడి పిచ్చిలు ఇస్తున్నారు. అవునా కదా? కాబట్టి అవకాశం అనేది చాలా వండర్ఫుల్ ఉంటుంది. మంచిదైతే పట్టుకుందాం, ముంచైతే వదిలిపెడదాం. ఓకేనా? ఎందుకు చెప్తున్నాం అంటే మాకంటే విజ్ఞానవంతులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? కాకపోతే ఏంటంటే వెస్టిజ్ లో మీకంటే 2 రోజులు ముందు వచ్చినాం కాబట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్, నేను ఉండేది గమ్మాయి కూడా. ఈ సేల్ మా సంతూర్ వచ్చేసి యాదాద్రి డిస్ట్రిక్ట్ బావుపేట. ఓకేనా? నేను 18 సంవత్సరాల క్యాబ్ డ్రైవర్ని. ఎక్కడేం కనిపించకపోతే నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది అవర్ గ్రేట్ లీడర్, మై మెంటర్ దమ్మాయి కూడా బాగా సార్ ఒకసారి చిట్లా మల్లేష్ సార్, బీబీ మేడం, పాండు సార్, ఎంఎస్ సార్, మహాపూరికి ఒక్కసారి మీకు కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇట్లా విలువగానే అట్లా వచ్చిన ఎంతమంది ఉన్నారు? ఓకే, మీ అందరికి ఎంటర్ ఎంఎస్ఆర్ టీమ్ తరఫున అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ. మీకోసం మీరు ఒకసారి గట్టిగా ఉపయోగపడతారు. చదువుకుంటే 12వ తరగతి నేను వ్యవసాయం చేస్తాను. మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ లింగంపేట మండలం పర్మల గ్రామం. నేను వ్యవసాయం చేసేటప్పుడు ఈ గోవిందాస్ పరిచయం చేసాడు. ఒకసారి గట్టి క్లాస్ ఇద్దాం. నేను ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. నా సందగా ఉంది 20 ఎకరాలు. దానికి ఒక ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఒక ప్రోడక్ట్ ఇచ్చిన ఒక అద్దె ఎకరకు వాడితే అద్దె ఎకరం ఎప్పుడు వేసినా కానీ ఒక 30-35 సంవత్సరాలు 40 కిలోల బస్తలు అట్లా అవుతుండే. ఆ ప్రోడక్ట్ వాడి నుంచి 45 బస్తలు అయింది ఒక అద్దె ఎకరకే వాడితే. మంచి రిజల్ట్ ఉంది, సూపర్ రిజల్ట్ ఉందని తీసుకొని నేను 20 ఎకరాలు తీసుకొని వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. అట్లనే జర్నీ చేసుకున్నా. నా ఫస్ట్ స్టెప్ 130 రూపాయలు, అయ్యే చెప్పి 22,572 రూపాయలు. ఎందుకు వచ్చినాం? బయట పనులు ఉన్నాయా లేవా? మామూలుగా ఉన్నాయా? ఇంపార్టెంట్ కూడా ఉన్నాయా? ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి. అది వదులుకొని ఇక్కడ వచ్చినాము. ఒక 2 hours సెషన్ దొరికితే మన లైఫ్ మారుతుంది. ఎందుకంటే మా లైఫ్ మారింది. ఎసార్నో 100% కాదు, కొంచెం అయితే మారింది. అవునా కాదా? అవకాశం మీకు కూడా వచ్చింది. ఎసార్నో వచ్చినప్పుడు కొంచెం ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని ఇక్కడ జరిగే సెషన్ ఒక 1-2 hours ఓపెన్ మైండ్తో వినండి. ఎట్లా వినాలి? ఓపెన్ మైండ్తో వినాలి. ఇంటెన్గా డోర్ పెట్టినామా, పొయ్యి బంద్ చేసినామా లేదా? ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న కారణాల చేత మైండ్ అక్కడ పెట్టి బాడీ ఇక్కడ కూర్చుంటే నో యూస్. నో రెండు ఒకటే దగ్గర అంటే ఏకచిత్తంగా కూర్చుంటే మాత్రమే ఇక్కడ జరిగే సెషన్లో అందరు మాటలు అందరివి కరెక్ట్ కావచ్చు, ఒకసారి కరెక్ట్ అవుతుంది. నో సార్ గ్రేట్ లీడర్స్ ఇక్కడ వచ్చినారు, చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నారు. నో టెస్టిమోనియల్ చెప్పమంటే మాట మాటలు చెప్తున్నారు అందరు. ఎస్ అందరం లీడర్స్ నో కానీ ఏంటంటే సమయానుకూలంగా జరగాలి. ఈరోజు 10 గంటలకు వచ్చిన లీడర్స్ ఉన్నారా లేదా? నో టైం ఎంత అవుతుంది? 12 అంటే 2 hours అవుతుంది వాళ్ళు వచ్చి. అవునా కాదా? ఇప్పుడు వచ్చిన లీడర్స్ కూడా ఉన్నారా లేదా? వాళ్ళకి ఏమనిపిస్తుంది? అబ్బా ఇప్పుడే స్టార్ట్ అయింది, మంచిగా అనిపిస్తుంది. ఇంత వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? 2 hours అయిపోయింది, ఇంకా ఒరిజినల్ సెషన్ స్టార్ట్ కాలేదు. నో అందుకని లీడర్స్ కొంచెం మనం ఎట్లా టైం ఉంటే ఆ విధంగా ముందుకెళ్ళాలి. నో అందుకని ఓపెన్ మైండ్తో వినండి. ఇక్కడ వండర్ఫుల్ సెషన్ ఉంటుంది. చాలా మంచి లీడర్స్ వచ్చినారు. వాళ్ళు కూడా ఇంతకుముందు ఏమేమి లైఫ్ ఏమేమి అంటే వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక ఉద్యోగమో జాబో పని ఏదో ఒకటి కావాలా లేదా? నో అందుకని వాళ్ళు చేస్తున్న పనిలో అక్కడ సక్సెస్ అంతగా రాకపోవడం వల్ల ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారానో వాళ్ళ
ఎస్ఆర్నో వచ్చి కొంచెం వండర్ఫుల్ లైఫ్, కార్లు, ఎస్ఆర్నో మంచి 1 లక్ష పైన తీసుకునే లీడర్స్ కూడా వచ్చినారు. కొంచెం ఓపెన్ మైండ్ తో వినండి. ఎస్ఆర్నో గుడ్ మార్నింగ్ సార్, గట్టే క్లాస్. నా పేరు సోము, నేను ఉండేది సుచిత్ర, చేసేది ఫోటోగ్రఫీ, వెస్టీజ్ బిజినెస్ పార్ట్ టైంగా చేస్తున్నా. టోటల్ జర్నీ 16 months. 4 months నేను కూడా నాకున్న నెగిటివ్ మైండ్ సెట్ తోని ఈ కంపెనీని పట్టించుకోలేదు. టోటల్గా 12 months నా జర్నీ. 12 months లో ఫస్ట్ ఇన్కమ్ 270 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 64,000. ఈ 12 నెలల్లో 2 సార్లు మైసూరు పోయొచ్చిన. లాస్ట్ మంత్ 4వ తారీఖు దుబాయ్ కూడా పోయొచ్చిన. దుబాయ్ వెళ్ళి రావడం అంటే గ్రేటా కాదా? నేను బయట ఫోటోగ్రఫీ చేస్తున్న 15 years నుంచి నాకైతే అలాంటి అవకాశం ఎక్కడ రాలేదు. ఎక్కడ వెళ్ళడానికి అవకాశం వచ్చింది? అంతకు ముందు తిరుపతి, కొండగట్టు, యాదగిరిగుట్ట, ఇదేనా కాదా మనకు? గ్రేట్ దేవుళ్ళు ఇక్కడే ఉన్నారని ఇక్కడికి మాత్రమే అవకాశం వచ్చింది. కానీ ఈ వెస్టేజ్ అనే బిజినెస్ ని పట్టుకొని 1 year పని చేస్తే ఇందులో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా నాకు కలిగింది. ఎస్ఆర్నో ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏమేమి ఉంటాయి, ఎట్లా వస్తాయి, అవన్నీ సార్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంచెం మొబైల్స్ ఇంకెవరన్నా ఆఫ్ చేసుకోకుంటే కొంచెం సైలెంట్ మోడ్ లో పెట్టండి. మంచి సెషన్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ విష్ యూ. నా పేరు వచ్చేసి విమల సురేష్ గాంధారి, కామారెడ్డి డిస్ట్రిక్ట్. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా సిస్టర్స్. ఎవరైనా చెప్తుంటే మా సిస్టర్స్ రావడం లేదు, మా అన్న వినట్లేదు, మా చెల్లెలు వినడం లేదు అంటారు కదా. మేము 4 సిస్టర్స్. నేను ఫస్ట్ టైం ఇక్కడికి మీటింగ్ రావడం, ఎందుకంటే ఇక్కడ నాకు టీం ఉంది, అందుకే వచ్చిన. ఎవరైనా సరే ఒక చెప్పిరనుకో, ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సరే చెప్పిరనుకో కొంచెం క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 166 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 16,330. నేను ఎస్ఎస్ఓలో ప్రొడక్ట్స్ కొన్నాను. ల్యాప్టాప్ పర్చేజ్ చేసింది సిద్ధరామన్ సార్, మై గ్రేట్ లీడర్ మల్లేష్ సార్ అండ్ ఎంఎస్ సార్, అసోసియేషన్ పాండు సార్, టీవీ మేడం సార్. నేను ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకొని చూడడం వల్ల నేను బిజినెస్ కోసం రాలేదు, హెల్త్ కోసం వచ్చా. బయట కొనుక్కునేదేదో ఇంట్లో కొనుక్కొని ఒకసారి చూస్తే ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది కదా. బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లేదని చెప్పేసి ఇంట్లో ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేస్తే మా హస్బెండ్కి 8.5 years ఉన్న గ్యాస్ ప్రాబ్లం 12 రోజుల్లో తగ్గిందనమాట. కుకింగ్ ఆయిల్ వల్ల. నాకు డెంటల్ ప్రాబ్లం ఉండేది, మన గ్యానోబేస్తో పోయింది. మా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉండేది, అది కూడా పోయింది. మా హస్బెండ్ షుగర్ ఉంది, షుగర్ కూడా సప్లిమెంట్స్ వాడుతున్నారు 3 months నుండి. కొంచెం హెల్తీగా ఉన్నారనమాట, ఇంతకు ముందు కంటే హెల్తీగా ఉన్నారు. రిజల్ట్ అయితే ఒక 4 to 6 months కంపల్సరీ వాడాలని చెప్పేసి వాడుతున్నాను. మా ఇంట్లో అయితే ఓవరాల్గా హెల్త్ వచ్చింది. హెల్త్ వచ్చిన తర్వాత అదే విషయాన్ని కొంతమందికి నాకు నేనుగా కొనుక్కుంటే నాకు ఫస్ట్ వచ్చిన ఇంట్లో 90 రూపీస్. నా హైయెస్ట్ ఎక్కువ 5,990. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు మాధవి, నేను సుచిత్రలో ఉంటాము. నేను హెల్త్ గురించి ఇందులో రావడం జరిగింది. 6 years నేను కంపెనీలో జాబ్ చేస్తే నా ఇన్కమ్ వచ్చేసి 10,000. 3 months పార్ట్ టైంగా చేస్తే 1 hour పార్ట్ టైంగా చేస్తే 3 months నాకు ఇన్కమ్ వచ్చేసి వెస్టేజ్లో 10,300. జాబ్ కూడా రిజైన్ చేసేసి వెస్టేజ్లోనే పార్ట్ టైం. థ్యాంక్ యూ, విష్ యూ బెస్ట్. నేను హెల్త్ గురించి వచ్చిన, నాకు కాళ్ళ నొప్పులు ఉండే, దీంట్లో సప్లిమెంట్ ఉంటాయని తెలుసుకొని అయితే నేను మీటింగ్ రాకముందు ఒక ఐడియా తీసుకొని మీటింగ్కి వెళ్ళిన. కామారెడ్డి మీటింగ్కి వెళ్తే అక్కడ మల్లేష్ సారు క్లారిటీ ఇచ్చిండ్రు, దాన్ని పట్టుకొని జర్నీ చేస్తున్నా. నన్ను జాయిన్ చేసింది నిర్మలా మేడం. మై మెంటర్ మల్లేష్ సార్కి ఒక్కసారి తింటాను. 90 రూపాయలు, హైయెస్ట్ చెక్ 3,678 రూపాయలు. డిసెంబర్ వరకు 1,00,000 రూపాయలు తీసుకొని నా డెవలప్మెంట్ వాళ్ళకి కూడా చూపించాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. అందరు లేజీగా ఉన్నారు. ఎందుకు యాక్టివ్గా లేరు, క్లాస్ పట్టిస్తున్నా. వచ్చి నుంచి ఏదో మీటింగ్ అని చెప్పి కూర్చున్న పెట్టి నేను తీసుకున్నాను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు కూడా ఒక రోజు అక్కడ విని
ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడలేము. మీరు కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి రావాలి, మీకు మేము క్లాస్ కొట్టాలి. కొట్టన్నా వద్దా? అందుకే మా గురించి మేము చెప్తున్నాము. మేము ఏదో విషయంలో సాధించినామని కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా ఒక్కల వాయిస్ రోడ్ మీద కాబట్టి మీ వాయిస్ స్లో కూడా తాకుతుంది. ఎంతమంది దగ్గర 50-60 మంది ఉన్నట్టు ఎక్కువనే ఉన్నారు, అవునా కదా? ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టండి. మీకోసం కొట్టేసిన నా కోసం కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు భారతి రాజ్. మేము ఉండేది ఇక్కడే షాపూర్ నగర్. నేను వెస్టేజ్ బిఫోర్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ప్రైవేట్ స్కూల్లో 12 సంవత్సరాలు జాబ్ చేసిన. 12 సంవత్సరాలు జాబ్ చేస్తే నాకు అక్కడ వచ్చిన శాలరీ, హైయెస్ట్ శాలరీ ఒక 10,000. నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది మై గ్రేట్ లీడర్ అయిన మెంటర్ మల్లేష్ గారికి, నాకు సపోర్టింగ్ ఉంటున్న నా డౌన్ లైనర్స్ కి, అండ్ మన టాప్ అప్లైనర్ అయిన పాండు సార్, వివిమెట్, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మా సార్ కి ఒక్కసారి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ పెట్టి మనందరికీ ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్న గౌతమ్ వాణి సార్ కి, వెస్టీజ్ మేనేజ్మెంట్ కి ఇంకొకసారి అప్రోచ్. నేను కూడా మీలాగానే వినలేదు, నాకు సబ్బులు సబ్బులు అనిపించింది. కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సప్లిమెంట్ వాడడం వల్ల నాకు రిజల్ట్ వచ్చి నేను కనెక్ట్ అయినా. నా ఫుల్ టైం జర్నీ ఇందులో 1 ఇయర్, కానీ నేను 4 months పార్ట్ టైంగానే చేసిన. పార్ట్ టైం చేసినప్పుడే నాకు 18,000 వచ్చింది. నా శాలరీ ఇక్కడ డబల్ అయింది ఆల్మోస్ట్ అనేసి నేను ఇంకా శాలరీ మొత్తం నా జాబ్ మానేసి ఫుల్ టైం చేస్తున్నా. ఫుల్ టైం జర్నీ 9 months. నా హైయెస్ట్ చెప్పు 45,310 రూపాయలు. ఎక్కడ ఎక్కుంది డబ్బులు? అక్కడనా ఇక్కడనా? ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్కుంది నాది? 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ 10,000. జస్ట్ 9 నెలలు కమిట్మెంట్ తీసుకొని నాలాంటి లీడర్లు నాకు ఇంత తయారు చేసుకున్నందుకు 45,000. ఇంకా సంపాదించే అవకాశం ఉందా లేదా? నేను డిసెంబర్ వరకు 2 lakhs తీసుకొని నా అండర్లో 50 మంది లీడర్లు తయారు చేయాలనే గోల్తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.